ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై శాశ్వత సంతకమైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విమర్శకులను మెజారిటీతో ఢీకొట్టినటువంటి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి, గాజువాక అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అభిమాన నాయకులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక ముందున్నటువంటి పార్లమెంటు సభ్యులకు, కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ అబ్జర్వర్లకు, నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఫిబ్రవరి 2024. వచ్చిన వెంటనే నేను చాలామందికి తెలియకపోవచ్చు అప్పుడు, అయితే మొట్టమొదటిగా నన్ను భుజాన వేసుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటిది తెలుగుదేశం పార్టీకి పటిష్టంగా ఉన్నటువంటి కార్యకర్తల బలం. వాళ్ళు ఉన్నారు కాబట్టే అంత ఫాస్ట్గా వెళ్ళగలిగాం. ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్. దీన్ని ఎప్పుడు కూడా ఎవ్వరు ఏ నాయకులైనా కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా మన కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలకు ఎంతోమందికి ఈ రోజున చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ స్టేట్లో కానీ ఎక్కడా లేదు ఇది ఇంత అద్భుతమైనది. నేనే ఎన్నో చెక్కులు ఇచ్చాను. అదేవిధంగా ఇసుక భవన కార్మికులు ఒకప్పుడు ఘోరంగా ఉండేది. భవన కార్మిక వాళ్ళకి జాబ్ లేక ఈరోజు ఇసుక పాలసీ అంతా మనం జీరో చేసాం. అలాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి చెప్పగలగాలి.